హాయ్ అండి. నేను పొద్దున్న నుంచి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయిందండి. ఇప్పుడు దేవుడి సామాను క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. రేపు శనివారం కదా, పూజ చేసుకోవడానికి పిల్లలతో మనకి ఇబ్బందిగా ఉంటుంది అని ఇప్పుడు ఫస్ట్ తోమేసి పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోద్ది పని. సామాను అయితే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసి ఇప్పుడు ఇవి పూజ రూమ్లో పెట్టేసుకుంటే పొద్దుటికి పని తేలిగ్గా ఉంటుంది. ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే అని అనుకోకండి. ఇవి పొద్దుటి నుంచి టిఫిన్ చేసిన దగ్గర నుంచి కూడా గిన్నెలు క్లీన్ చేయలేదు. నేను ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇలాగే కంటిన్యూ అవుతూ చూడండి. ఇప్పుడైతే గిన్నెలు క్లీన్ చేసేసి గిన్నెలు పట్టులో పెట్టేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లు గుమ్మాలు క్లీన్ చేయాలి. మళ్ళీ గచ్చులు తుడుపు రావాలి. వాటర్ అది చూడాలి. చాలా గట్టిగా కాసేస్తుంది. గిన్నెలు అయితే తోమేసాను, పట్టున పెట్టేసాను. ఇప్పుడు కూడా అది కడిగేసుకుంటే ఇల్లు గుమ్మాలు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను. ఈ ఇల్లు అవి క్లీన్ చేస్తాను కాబట్టి బట్టలు కూడా వేసేస్తే కాసేపు స్విచ్ ఆన్ చేసి లిక్విడ్ వేసి వదిలేసిన తర్వాత కాసేపు కట్టేస్తే వాటర్ అయిన తర్వాత నానంతా ఉంటాయి. ఈ లోపలకి ఇల్లు గుమ్మాలు ఉడుచుకొస్తాను. ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇప్పుడు గ్యాస్ కౌంటర్ టాప్ నేను క్లీన్ చేసేస్తానండి. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి దీన్ని శుభ్రం చేసేసుకుంటే ఒకసారి మనకి నీట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇది అనుకోకండి, ఏంటి వంటగదిలో దేవుడు ఉన్నారు ప్లేట్లో అని చెప్పి అనుకోకండి. మేము అన్నపూర్ణమ్మకి వెలిగించుకుంటామని పొద్దున్న రోజుని, అందుకని చెప్పి అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు సింక్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. సింక్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తే అప్పుడు ఇల్లు గుమ్మాలు తొట్టడానికి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కవర్ ఉంది ఏంటి అని అనుకోకండి. తుక్కుతోని డస్ట్ ఇదంతా పొద్దుటి నుంచి కూరగాయలు కోస్తుంది అంతా పోగొట్టి అందులోని అప్పుడు పారేస్తాను. ఎందుకంటే కవరు మన ఆడవాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా, ఏదైనా వేస్ట్గా పోనేయకుండా ఇందులోకి అందులో వేసేస్తాము. ఇప్పుడు టౌన్లో మాదిరి మన డబ్బాలన్నీ కొని పెట్టలేం కాబట్టి కవర్లో పోసేసుకొని ఆ కవర్తో అలా పారేసుకుంటాం. పొద్దున్నమాని దీన్ని తగిలించి కొంచెం ఇప్పుడు సాయంత్రం మాటలు తీసేస్తే ఈ కవర్ కూడా పారేస్తాం. చూడండి సింక్ అంతా నీట్గా అయిపోయింది. ఇంకా కవర్ తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వంటగది అయితే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు వరకు పిల్లలు ఆడారండి, అందుకే ఇదంతా ఎక్కువగా ఈ చెత్త అంతా తుక్కు నిండా ఉన్నది. సెలవులు కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల కొంచెం మనకి పిల్లలు ఇంటి దగ్గర ఒకటి ఉండడమో ఇదంతా పోసేసి కొంచెం విసిపించేస్తున్నారు. పని తొందరగా అవ్వట్లేదు పిల్లల వల్ల, ఈ సెలవుల వల్ల. నేనైతే ఎలా అనుకుంటున్నానని మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ సెలవులు తొందరగా అయిపోతే బాగుంది. పిల్లల స్కూల్కి మళ్ళీ వెళ్ళే డేస్ మొదలైపోతే బాగుందని చెప్పి షెడ్ ఇసిపించేస్తున్నారని పిల్లలు ఈ 10 రోజుల నుంచి కూడా. ఈ ఎండకి అసలు ఉండలేకపోతున్నామండి. ఎండ మీకు ఎలా కాస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. మాకైతే ఎండ చాలా అంటే చాలా గట్టి కాస్తుంది. అసలు బయటికి వెళ్ళలేనంత పరిస్థితి ఉంది ఇక్కడ మా ఊర్లోని. ఎండకు ఉండలేకపోతున్నాం. ఒక నిమిషం కూడా కూలర్ లేకపోయినా, ఇలా ఫ్యాన్ లేకపోయినా కొంచెం పని చేసే లోపలకే చెమటలు వచ్చేస్తున్నాయి. అయ్యి బాబు అనిపించేస్తుంది ఎండకి. ఇప్పుడు మళ్ళీ తడి పెట్టుకుంటూ వస్తాను తుడిచేసిన తర్వాత ఒకసారి. ఎందుకైతే నేలంతా మరకలు చేసేసారు పిల్లలు. మామిడి పళ్ళు తినేసి కింద పోసేసారండి శుభ్రంగా. ఇదంతా చేసేసారు. ఏగలు వాలేస్తున్నాయి ఎందుకని చెప్పి కొంచెం తడి కూడా పెట్టేస్తాను ఒకసారి. మళ్ళీ క్లీన్ చేసేసి పెట్టేస్తాను. ఇంకొక వచ్చేసాడండి నా కొడుకు. ఇంకా అంతా గోడ చేసేస్తున్నాడు శుభ్రంగానే. పిల్లలకి సమ్మర్ కాబట్టి కొంచెం లెమన్ వాటర్, కొంచెం ఏదైనా సబ్జా కానీ వాటర్ అయినా అలా ఇస్తూ ఉండండి. నేను పొద్దున్న పిల్లలకి అలానే ఇస్తాను. అది ఎక్కువగా ఎండకాలకి వేడి చేసేకుండా ఉంటుంది. ఎక్కువ శాతం సబ్జాలు అయితే బాగా పనికొస్తుందండి. సబ్జాల వాటర్ కూడా ఇవ్వండి ఎక్కువగా. మా అమ్మాయికి అబ్బాయికి కూడా నేను అదే ఇస్తాను ఎండ కోసం అని చెప్పాను.
పెట్టేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో కాసేపు మళ్ళీ మా అబ్బాయి మళ్ళీ మామూలుగా చేసేస్తాడు, అది వేరే అనుకోండి. కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడ గడప మీద ఈ నిమ్మ మొక్కలు చూసి ఏంటి ఇలా ఉన్నాయని అనుకోకండి. దిష్టి తగలకుండా ఉండడానికి మనకి పసుపు కుంకుమలు అద్ది వాటిని అటు సైడ్ ఇటు సైడ్ పెడితే మనకి చాలా మంచిది. గోల ఏమి తగలకుండా ఉంటుందని చెప్పేసి ఇవాళ శుక్రవారం కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. బయట క్లీన్ చేసేస్తున్నాను. ఇదంతానే నేను కడిగేసాను కాబట్టి ఇంకా కడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ అలా క్లీన్ చేస్తే సరిపోద్దండి. బయట శుభ్రంగానే ఉంటుంది. ఇవేంటి పోవట్లేదని అనుకోకండి. పెయింట్ ముగ్గులు మా అగ్గారు అమ్మాయి మనం వచ్చినప్పుడు మొత్తం కడిగి పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి ఇలా పెయింట్ ముగ్గులు పెట్టేస్తున్నాను. అందుకని చెప్పి కడగడమే కానీ ముగ్గు పెట్టి పని ఉండదులేండి నాకు, సింపుల్గానే. మా అమ్మాయి ఇంకా కొంచెం చిన్నది, అందుకని చెప్పి నేనే చేసుకోవాలి మొత్తానికి పని. నాకు అందుకే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈ ముగ్గులు ఇలా పెట్టేసి ఇక్కడ ఏంటి గుమ్మడికాయ ఉందని అనుకోకండి. చూడండి, చాలా పెద్ద గుమ్మడికాయ మా చెట్టుకే కాసింది, చాలా బాగుంది. ఇంకా పైకి కూడా ఉన్నది, చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. పైన కూడా చెట్లని ఒక గుమ్మడికాయ అక్కడ ఒకటి, ఇంకా పైన ఇంకా అలాగా చూస్తే 2 జామకాయలు కొమ్మకాయ, ఇదిగో వేరే గుమ్మడికాయ, ఇంకా ఇంకొకటి, ఇంకా చిన్న చిన్న గుమ్మడికాయలు కూడా కాస్తున్నాయండి. కొంచెం ఇటు సైడ్ నుంచి లారీలు వెళ్ళడం వల్ల వైర్లు తగులుకుని కాడ ఎండిపోయినట్టు అయిపోయింది. ఇంకో ఇక్కడ నిమ్మ చెట్లు ఉంది, నిమ్మ చెట్లు గుమ్మడికాయ కూడా ఉన్నది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. నిమ్మ చెట్లు అని గుమ్మడికాయ కూడా ఉంది. మీకు సింపుల్గా తెలుస్తుంది, అది ఎక్కడ మీకు తెలియకపోవచ్చు. ఇలా చెయ్యండి, చూడండి ఇక్కడ గుమ్మడికాయ కనిపిస్తుంది. మా చెట్టుని నిమ్మకాయ కూడా కాసింది, పైకి కాసింది, ఆకుల్లో గురించి కనిపించట్లేదు మనకి. అలాగా ఇంకా క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందండి. చివరి నుంచి నేను మీకు వీడియోలో ఇదంతా పెడితే లెంత్ అయిపోద్దని చెప్పి తీయలేదు, కానీ చూడడానికే నాకు ఒక పావుగంట ఈజీగా పడేస్తుంది. పావుగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. తుడిస్తే ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా ఇప్పుడు తుడిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను తుడకముందు సిచ్యువేషన్ ఇంకోలా ఉన్నదన్నమాట. ఇప్పుడు తుడిచేసిన తర్వాత, ఈ తుడిసింది ఇప్పుడైనా సరే కాసేపే ఉంటుంది నాకు తెలిసి. మా ఓడ ఆడుకోవడానికి వెళ్ళొచ్చి ఇంక దీన్ని ఎలా పడితే అలా చేసేస్తాడు. ఈ లోపలికి చెట్టు ఆకులు కూడా రాలిపోయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడైతే పిల్లలు తినడానికి గారెలు వండమన్నారు, అందుకని చెప్పి గారెలు వండడానికి అని చెప్పి పాకం గారెలకి స్టవ్ వెంటించి ప్రాణం పెట్టి దాంట్లో ఆయిల్ వస్తున్నాను. ఇప్పుడు నూనె మరిగి లోపలికి బెల్లం పాకం అయితే రెడీ చేస్తాను. మళ్ళీ లోపలికి పొయ్యి అంటించి పక్కన కూడా కొంచెం బెల్లం పెట్టాను. కొంచెం వాటర్ పోతే బెల్లం పాకం రెడీ అవుతుంది. నూనె అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు గారెలు చిన్నగా అలా వేస్తున్నాను, చిన్నవి వేస్తున్నాను. ఎందుకంటే వయసు మనం ఇప్పుడు నన్ను పాకం గారెలు అడిగారు, అందుకని చెప్పి చిన్నవి అయితే పిల్లలు ఇష్టపడతారు కదా అని వాళ్ళ కోసం వండుతున్నాను. అందుకని చెప్పేసి అసలు ఉండలేకపోతున్నాండి. వంటగదిలో చాలా వీటిగా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం కూడా బాబు ఎంత వేడి ఉందండి. మీకు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి నాకు. పొయ్యి మీద పక్కన అయితే పాకం మరిగిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోయి తీసుకున్నానండి. నేను ఈ పాకం గిన్నె కడగకుండా టీ పెట్టేసుకుంటున్నాను. ఒక కప్పు పాలు వేసుకుని. మా ఇంట్లో టీ ఎవరు తాగరు, నేను ఒక్కదాన్నే తాగుతాను, అందుకని చెప్పి టీ పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు పాకం గారెలు ఉంటే ఇప్పుడు గారెలు తీసేసి ఏంటంటే మన వీడియో తీసినప్పుడైతే గారెలు మంచిగా వస్తాయి నిజంగానే. నేను వీడియోలో చూసినప్పుడు అలా చెప్తున్నారేమో అంటున్నాను. మనం నిజంగా వీడియో తీసి పెడదాము గారెలు వేసి అని చెప్పి అంటున్నాం అనుకో, ఇలా వంకర టింకరగా వస్తాయి. అసలు చాలా నాకు ఇదేంటి ఇలా వచ్చినాయి అనిపించింది. ఒక పక్కన టీ మరిగిపోతుంది, అది పొంగిపోయిలో ఉంది. సిమ్లో పెట్టేస్తాను ఒకసారి. ఇప్పుడైతే ఇవి అందాక పాకంలో వేసేస్తాను, పాకం పీల్చుకుంటుంది. అవి రెండవ వేస్తున్నానండి. ఇప్పుడు ఎలా వచ్చినా అడ్జస్ట్ అయిపోయింది కొంచెం, ఎందుకంటే నేను మళ్ళీ మంచిగా తీసినప్పుడు మళ్ళీ పెడతాను వీడియోని తప్పకుండా ఒకసారి. నాకు ఉల్లిపాయ ముక్కల గారెలు అంటే ఇష్టం అండి, అందుకని చెప్పి నేను నా కోసం అని చెప్పి ఒక 4 గారెలు లాస్ట్లో కొంచెం పిండి మిగిలించుకొని ఉల్లిపాయ ముక్కల గారెలు వేసుకుంటున్నాను నా కోసం అని చెప్పేసి.
ఈ వంటగదిలో ఉండడానికి అసలు నరకం కింద ఉందండి బాబు. దీనికంటే నరకం బెటర్ ఏమో అన్నంతలాగా ఉంది. అంత ఎండకి వీటి వచ్చేస్తుంది పైన ఫ్యాన్ వేసినా కూడా. పాకంగారులు కూడా రెడీ అయిపోయినాయి అందుకని చెప్పి వేస్తున్నాను నేను ఇప్పుడు. టీ అయితే రెడీ అయిపోయింది నా కోసం వేడివేడిగాని. ఎండలో వేడివేడి టీ ఏంటి అని అనుకోకండి. ఎండ అయినా ఏమైనా తెలుసు కదా మీకు, మనకి ఆడవాళ్ళకి కొంచెం టీ పడడానికి ఎంత పని చేస్తుంది మీద అసలు ఉండలేము. అందుకని చెప్పి నా కోసం టీ పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎవరు తాగరు, అందుకే కొంచెం టీ పెట్టుకున్నాను నేను. నా కోసం ఉల్లిపాయ ముక్క గారెలు వేడిగా టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో మా వైషు కోసం మను కోసం పాకం గారెలు కూడా రెడీ అయిపోయినాయి. వాళ్ళిద్దరూ వచ్చేస్తే తినేస్తారు. మా పిల్లలు ఇందాక నుంచి వస్తున్నారు, వండుకుంటూ వంటగదిలోకి వచ్చి అప్పుడే 2 సార్లు అడిగారు అయిపోయినాయి మమ్మీ అని చెప్పి. రెడీ అయిపోయిందండి. మా అబ్బాయిని పిలిచి ఇచ్చేయాలి. ఇప్పుడు పూరీ కూర అయితే చేస్తున్నానండి పిల్లల కోసం అని చెప్పి. పిల్లలు పూరి అడిగారు. ఒక పక్కనే పూరికి కూడా ఆయిల్ పెట్టేస్తాను, అది కూడా వేడెక్కిపోయింది. పూరీ కూర రెడీ అయ్యాక ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను పచ్చిమిరకాయలు, బంగాళదుంప ముక్కలు చిన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసానండి. ఆనియన్స్ కూడా వేసాను. ఇవి వేగిన తర్వాత చూపించాను మళ్ళీ. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. పూరీ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ పూరీ రెడీ అయిపోగానే ఇటువైపు తిప్పుకుందాం మనం. దీన్ని చూడండి ఎలా పొంగుతుందో చూసారు పూరీ బాగానే. ఆయిల్ బాగా వీటెక్కితే మనకి పూరీ వేయగానే పొంగుతుందండి. ఆయిల్ మరగడాన్ని బట్టి పూరీ పొంగుతుంది. ఆయిల్ సరిగ్గా మరగకపోతే మనకు పూరీ కూడా పొంగదు. అయిపోయిందండి. చూడండి ఇంకో చాలా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి కదా. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తెలియకపోతే చూడండి ఒకసారి. గంగాబాబు శెట్టి ఆల్రౌండర్. కదండి పూరీ అయితే చాలా స్మూత్గా వచ్చింది. ఇంకో ఇప్పుడు మొక్క గిలితే కూడా ఎంత స్మూత్గా వచ్చిందో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం దాన్ని మీరు ఒకసారి చూడండి. గంగాబాబు శెట్టి ఆల్రౌండర్ అని వస్తుంది. వీడియో రోజు 2 o'clock అప్లోడ్ చేసేస్తాను. అంతే అండి వీడియో. ఇప్పుడైతేనే మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.